వీడియోలో చూపిస్తున్నవి ఏంటో మీకు తెలుసా? చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఈరోజు మనం మక్కగారెలు ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మొక్కజొన్న కంకులను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒలిచి పెట్టుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి అల్లం ముక్కలను వేసి దంచాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్లా చేయాలి. ఆ తర్వాత ముందుగా ఒలిచిన మొక్కజొన్న కంకులను దంచి పేస్ట్లా చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండ్ మొక్కజొన్న కంకులను వేస్తూ పేస్ట్ చేయాలి. తర్వాత ఒక 5 లవంగాలను, కట్ చేసిన ఉల్లిపాయలను వేసి దంచాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసిన దాన్ని మరియు ఇంతకుముందు చేసిన పేస్ట్ని వేసి మళ్ళీ దంచాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా అయ్యేంత వరకు దంచాలి. గ్రైండర్లో చేసుకుంటే ఈజీ అయిపోతుంది, కానీ మేము రోట్లో దంచి చేసుకున్నాం. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మొత్తం పేస్ట్లా చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పసుపు, కొత్తిమీర పౌడర్, కారం, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేయాలి. అందులోనే కొత్తిమీరను వేసి మిక్స్ చేయాలి. మక్కగారెలను చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి వెలిగించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టాలి. అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక క్లాత్ పెట్టి దానిపై ఇలా రౌండ్గా చేస్తూ మధ్యలో చిన్నగా హోల్ పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ చేసిన గారెలను అందులో వేసి గోలించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టర్న్ చేస్తూ గోలించాలి. గోలిన తర్వాత వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేయాలి. ఇప్పుడు హోల్ పెట్టకుండా మక్కగారెలను చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఆ క్లాత్ లేకుంటే అవి చిరిగిపోతాయి. సో క్లాత్ పెడితే వాటర్ ఇంకిపోయి ఈజీగా తీసుకోవచ్చు చేతిలోకి. వేసిన మక్కగారెలను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోలించి గోలిన మక్కగారెలను వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లిగంటతో బయటకు తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ మక్కగారెలు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చాయో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.